గజేంద్ర మోక్షము భాగవతంలో గజేంద్ర మోక్షం చెప్పుకుంటున్నాం. అష్టమ స్కందంలో ఇవన్నీ పద్యాలు మీరు చూసుకొనవచ్చు. కలుగడేనా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడి నలిన సాధువులచే పడడి సాధువుల కడ్డపడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపములు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. గజేంద్రుడు మొసలి చేత బంధింపబడి పోయిన వారాల్లో ఇంతకుముందు మనం గజేంద్ర మోక్షం చెప్పుకుంటున్నాము. ఈ ఘట్టాలు ముందు చెప్పుకున్నాయి, మళ్ళా మీరు చూసుకొనవచ్చు. అందుకోసమే ఓ పరమేశ్వర కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు. కలిమి లేములు, కలిమంటే సంపద, లేమంటే లేకపోవట. భగవంతుడు సంపదలు ఉన్నాయని చెప్పి వాళ్ళను గౌరవిస్తూ లేని వారిని గౌరవించకుండా ఉండడు. భగవంతుల్లో పక్షపాతి బుద్ధి లేదు. తల్లికి బిడ్డలపైన అందరికీ ఎలా ప్రేమ ఉంటుందో ఆ భగవంతుడి సృష్టికంతా తల్లి తండ్రి తానే కావున అందరిపైన సమత్వ దృష్టి ఉంది ఆ భగవంతునికి. కలిమిలేములు లేక కలుగువాడు. కలిమి సంపద ఉన్నవారిని ఒక విధంగా, సంపదలు లేని వారిని ఒక విధంగా చూసేవాడు కాడు దేవుడు. అందుకోసమే ఇక్కడ దీనులైనటువంటి వారికి దిక్కై ఉంటాడు. నేను దీనస్థితిలో ఉన్నాను, ఆ భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అని ఒక విశ్వాసంతో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడి నలిన సాధువులచే పడడి సాధువుల కడ్డపడడివాడు. అజ్ఞానుల చేత బంధింపబడినటువంటి సాధువులను అజ్ఞానులు కొంతమంది సత్పురుషులను పరమభక్తాగ్రేషులను బంధించి బాధ పెట్టినప్పుడు ఆ భగవంతుడు వచ్చి అట్టి సత్పురుషులను ఆ పరమభక్తాగ్రేషులను కాపాడుతూ ఉన్నాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు చూడడే నా పాటు చూపులు చూడక చూచువారుల కృప చూచువాడు. ఎవరైతే ఆ పరమేశ్వరుని చూస్తూ ఉంటారో చూడడే నా పాటు చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు. ఆ భగవంతుని చూడాలా, నేను దర్శించాలని ఒక పరితపన ఎవరికైతే ఉంటుందో అట్టి పరమభక్తాగ్రేశ్వరులను ఆ భగవంతుడు రక్షిస్తాడు, తప్పకుండా చూస్తాడు. మనం దేవుని చూడాలా, దేవుని దర్శనం చేసుకోవాలని ఎవరికన్నా ఉందా? అట్లా ఉన్నటువంటి వారికి తప్పకుండా ఆ దేవుని దర్శనం కలుగుతుంది. ఆ దేవుడు మీకు దర్శనం ఇచ్చి తీరుతాడు. అందుకోసమే ఆ గజేంద్రుడు ఆ భగవంతుని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలని ఒక పరితపన చేత బంధ విముక్తిని మకరి చేత బంధింపబడ్డాడు. కావున ఆ బంధ విముక్తికై ఆ పరమేశ్వరుని ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేస్తున్నాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడె నలిన సాధువుల చేపడడి సాధువుల కడ్డపడడివాడు. పరమభక్తాగ్రేషులైన సత్పురుషులు, మహాసత్పురుషులైనటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి సాధువులు సజ్జనులను అజ్ఞానుల చేత బంధింపబడ్డప్పుడు అటు సత్పురుషులను రక్షిస్తూ ఉన్నాడు భగవంతుడు. అట్నే నేను ఈ మకరి చేత బంధింపబడ్డాను, నేను భక్తుణ్ణి అని ఇక్కడ చెప్పుకుంటున్నాడు గజేంద్రుడు. నేను భక్తుణ్ణి, నిన్ను ప్రార్థన చేస్తున్నాను. సద్భక్తులైనటువంటి పరమభక్తాగ్రేషులను నువ్వు రక్షిస్తావు కదా, మరి నేను భక్తుణ్ణి, ఈ మొసలి చేత బంధింపబడ్డాను, నన్ను ఎందుకు రక్షిస్తలేవు? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడి నలిన సాధువుల చెపడడి సాధువుల కడ్డపడడివాడు. నాకెందుకు నన్ను రక్షిస్తలేడు? ఎందుకు నాకు నా
మరి ఆలకిస్తలేడు, ఆలకిస్తాడు, రక్షిస్తాడని విశ్వాసం ఉంది. అయినప్పటికీ నలిన సాధువుల చేపడడి సాధువుల కడ్డపడడి వాడు పరమభక్తాగ్రేసులను బంధించి బాధ పెట్టుచుండగా అట్టి భక్తులను రక్షించుట నిమిత్తమై వేగంతో వచ్చేసి ఆ భక్తులను రక్షించినాడు. పూర్వం అట్టి కథలు విన్నాడు. ఇంద్రద్యుమ్నుడైన మహారాజుగా ఉన్నప్పుడు అట్టి గాథలు, అట్టి పరమభక్తాగ్రేసుల చరిత్రలు విన్నాడు కావున అటు పూర్వజన్మ జ్ఞానం వెంటాడుతుంది కావున ఆ విధంగా అట్టి భక్తులను రక్షించినావు, నన్ను కూడా రక్షిస్తావు, తప్పకుండా రక్షిస్తావు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఒక భావన చేత నా కడ్డపడరాడే నలిన సాధువుల చేపడడి సాధువుల కడ్డపడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక. నా పాటు ఒక్కసారిట చూస్తే సరిపోతుంది కదా స్వామి, నీ వైపు ఎవరు చూస్తారో, నీ దర్శనం కావాలని పరితపిస్తారో అట్టి భక్తులకు నీ దర్శనమిస్తావని, తప్పకుండా అట్టి మొరను ఆలకిస్తావని, కాపాడుతావని మహర్షులు చెప్పగా విన్నాను. నేను మరి నిన్ను దర్శనం చేసుకోవాలా, నీ యొక్క అనుగ్రహం కావాలని పరితపిస్తున్నాను కదా, నన్ను ఎందుకు రక్షిస్తలేవు అని దీనభావనతో ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. అందుకోసమే భగవంతుడా నన్ను కాపాడుము, రక్షించుము, నన్ను చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరుగుల మొరలెరంగుచు తన్ను మరగువాడు. ఒక లీల నీ మహిమతో, నీ మహిమను చూయించుము, నన్ను కాపాడు, లీలతో నా మొరాలింపవే, నీ కరుణ నా పైన కురిపించుము, నా మొరను ఆలకించుము, లీలతో లాలింపవే మొరగుల మొరలెరంగుచు తన్ను మరగువాడు అఖిల రూపములు తన రూపమైనవాడు. ఈ సృష్టంతా ఆ భగవంతుని అఖిల రూపముల చరాచర సృష్టి పిపీలికాది బ్రహ్మ పర్యంతరము అన్ని ప్రాణులు గుడంగా భగవత్ స్వరూపములే అని ఇక్కడ గజేంద్రుడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకోసం లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరంగుచు తన్ను మరగువాడు అఖిల రూపములు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎలరువాడు. ఆది మధ్యము అంతము ఆ భగవంతునికి లేదు. పరమేశ్వర నువ్వు అఖిల రూపములు తన రూపమైనవాడు ఆది మధ్యాంతనములు లేక ఎలరువాడు. ఆది మధ్యము అంతమనేది నీకు లేవు, అందుకోసము నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు. అసలు నీకు పుట్టుకుంటే కదా, నీకు పుట్టుకనే లేదు. అందుకోసం నువ్వు కాలాతీతుడవు, అందుకోసము నువ్వు భగవంతుడు కావున నన్ను రక్షించుము. అఖిల రూపములు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎలరువాడు భక్తజనముల దీనుల పాలివాడు. భక్తులను రక్షిస్తుంటాడు, దీనుల యొక్క ఆలాపములు వింటారు. దిక్కులేక ఆ భగవంతుని శరణాగతి పొందగానే వెంటనే వచ్చి రక్షిస్తాడు ఆ భగవంతుడు. భక్తజనముల దీనుల పాలివాడు వినడ చూడడ తలపడే వేగరాడే. నా మాటలు ఎందుకు వింటలేడు, నా మొర ఎందుకు ఆలిస్తలేడు, వినడే తలపడే వేగరాడే, నా వెంటనే వచ్చి ఎందుకు రక్షిస్తలేడు. అందుకోసం నన్ను రక్షిస్తాడనే విశ్వాసం చేత ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. అఖిల రూపములు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎలరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడ తలపడే వేగరాడే వచ్చి రక్షించుము అని చెప్పి దీనభావన చేత శ్రీ మహావిష్ణుని ఆ గజేంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట.